చిన్నారుల కథల ప్రపంచం పాటలతో కథలతో. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు వెళ్లి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, అర్ధరాత్రివేళ భయంగొలిపే ఈ శ్మశానంలో తలపెట్టిన కార్యం సాధించేందుకు దృఢసంకల్పంతో నువ్వు చేస్తున్న ధైర్య సాహసాలు మెచ్చుదగినవే. అయితే వాటితోపాటు మనిషికి లోకజ్ఞత, సమయస్ఫూర్తి, లక్ష్యశుద్ధి ఎంతో అవసరం. అవి లేనివాడు కార్యం సిద్ధించే తరుణంలో దాన్ని చేజేతులా జారవిడగటం జరుగుతుంది. ఇందుకు ఉదాహరణంగా సునందుడనేవాడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం విరూపదేశానికి బృహస్పతిలాంటి బుద్ధిశాలి అయిన మంత్రి ఉండేవాడు. మహారాజు శూరసేనుడు ప్రతి విషయానికి మంత్రిమీదనే ఆధారపడేవాడు. ఆయన పాలనలో దేశం సుభిక్షంగా ఉంది. దురదృష్టవశాత్తు మహామంత్రి అకాల మరణానికి గురయ్యాడు. శూరసేనుడు కొత్త మంత్రిని ఎన్నుకుని ఆయన సలహాలతో రాజ్యపాలన చెయ్యసాగాడు. కొత్త మంత్రికి రాజును మెప్పించడం బాగా తెలుసు, కాని సలహాలివ్వడం బొత్తిగా చేతకాదు. అయినా తనకు తోచిన సలహాలిస్తుంటే రాజ్యపాలన అస్తవ్యస్తంగా సాగింది. చివరకు రాజగురువు శూరసేనుడిని మంత్రి సలహాల గురించి హెచ్చరించాడు. రాజు నవ్వి, గురువర్య, తమకు దేవకార్యాల గురించి తెలిసినట్లు రాజకార్యాల గురించి తెలియదు. పాతమంత్రి సలహాలను కూడా ఆరంభంలో కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. కొత్త మంత్రి సలహాల గొప్పతనం కొద్ది కాలంలోనే అందరూ అర్థం చేసుకుంటారు అన్నాడు. అందుకు రాజగురువు ఏమీ అనలేక పాతమంత్రి ఇంటికి వెళ్లాడు. పాతమంత్రి భార్య, అమ్మాయి, మహారాజు శూరసేనుడు నీ భర్త వల్ల బాగా ప్రభావితుడైనాడు. కాని నీ భర్త మంత్రి స్థానాన్ని ఇప్పుడొక మూర్ఖుడు ఆక్రమించాడు. వాడు తన తప్పుడు సలహాలతో దేశానికి హాని కలిగిస్తున్నాడు. మెచ్చుకోలు కబుర్లతో రాజుని మెప్పించి తన స్థానం పటిష్టం చేసుకున్నాడు. కేవలం మంత్రి సలహాలపైనే ఆధారపడడం ఏ రాజుకు మంచిది కాదని శూరసేనుడు గ్రహించలేకపోతున్నాడు. ప్రస్తుతానికి మనం చేయగలిగిందేమీ లేదు. కాని నువ్వు దేశానికొక ఉపకారం చెయ్యాలి. నీ కుమారుడు సునందుడికిప్పుడు 10 ఏళ్ల వయస్సు గదా. చండకారణ్యంలోని వితండుడి గురుకులాశ్రమానికి వాణ్ణి పంపు. వితండుడు నీ కుమారుడిని విచక్షణా జ్ఞానంగల మహామంత్రిగా తీర్చిదిద్దుతాడు. నీ కుమారుడు విద్య ముగించుకుని తిరిగి వచ్చే వరకు మన దేశానికి మోక్షం లేదు అన్నాడు. పాతమంత్రి భార్య అందుకు సరేనని అలాగే చేసింది. 10 ఏళ్ల వయసులో సునందుడు తల్లిని విడిచి చండకారణ్యం చేరుకున్నాడు. అక్కడ వితండుడు వాణ్ణి చూసి విషయమడిగి తెలుసుకుని, గురుకులానికి జ్ఞాన సముపార్జన కోసం రావాలి, మంత్రి పదవిని ఆశించి రాకూడదు. అయినా నీకింకా పదవి గురించి ఆలోచించే వయస్సు రాలేదు అన్నాడు. నునందుడు వితండుడికి నమస్కరించి, గురువర్య, నా తండ్రి మంచి సలహాలతో మహారాజుకు సాయపడిన మాట నిజం. ఆ విధంగా దేశానికి ఉపకారం జరిగింది. కాని నా తండ్రి కారణంగా రాజుకు మంత్రి సలహాలన్నీ మంచి సలహాలేనన్న దురభిప్రాయం కలిగింది. అది తొలగించాల్సిన బాధ్యత నాది. సమర్థుడైన మంత్రి రాజులో విచక్షణా జ్ఞానాన్ని పెంచుతాడు తప్ప అన్నింటికీ తనపై ఆధారపడేలా చెయ్యడు. నా తండ్రి చేసిన తప్పును సవరించడం కోసమే నేను తమ వద్దకు వచ్చాను అన్నాడు. కాని ఒక్క విషయం గుర్తుంచుకో, కేవలం ఉద్యోగం, పదవిని ఆశించి చదివేవాడు జీవితంలో ఎందుకు కొరగాకుండా పోతాడు అన్నాడు. ఆ రోజే విద్యాభ్యాసం ప్రారంభించాడు. వితండుడు వాడికి అన్నీ నేర్పుతోనే రాజరికం, మత్రంగాల గురించి కూడా వివరిస్తుండేవాడు. అభ్యాసం పూర్తయింది. వాడు వితండుడిని గురుదక్షిణగా ఏమి కావాలని అడిగాడు. నువ్వు నా గురుకులాన్ని నడుపుతానంటే అదే నా గురుదక్షిణ. అందృదక్షిణను కాదని గురుదక్షిణ ఇమ్మని తమరాదేశిస్తే అలాగే చేస్తాను అన్నాడు సునందుడు. మనం ఒక రాజభవనానికి నీ తెలివి ఒక రాజుకు పరిమితం కావడం ఇష్టం లేక అలా అన్నాను. నీ మనసుకు తోచిన పని ఏది చేస్తే అదే నా గురుదక్షిణ. వెళ్ళిరా నాయనా అన్నాడు. సునందుడు విరూపదేశారిగా వెళ్లాడు. శూరసేనుడు ఇప్పుడు రాజ్యమేనడం లేదని, ఆయన అనారోగ్యంతో మంచం పట్టడం వల్ల 3 సంవత్సరాల నుంచి ఆయన కుమారుడు వీరసేనుడు రాజ్యమేలుతున్నాడని తెలుసుకున్నాడు. వీరసేనుడు గొప్ప అహంకారి, అన్నీ తనకే తెలుసనుకుంటాడు. తనకు సలహాలివ్వడానికి కాక తను చెప్పింది అవుననడానికి మంత్రి కావాలి అతడికి. తన తండ్రి శూరసేనుడిని మెప్పించిన మంత్రి అనర్హుడని అంతా అనడం వల్ల కొత్త మంత్రి కోసం ప్రకటన చేశాడు.
సునందుడు ఇల్లు చేరగానే తల్లి ఈ విషయాలన్నీ చెప్పి, నువ్వు సరైన సమయానికి వచ్చావు. రేపే వీరసేనుడు కొత్త మంత్రిని ఎన్నుకోబోతున్నాడు. నువ్వాయనకు మంత్రివై తండ్రిని మించిన తనయుడనిపించుకోవాలి అన్నది. దురదృష్టం కొద్దీ ఆ రాత్రే సునందుడికి ఒళ్ళు తెలియని జ్వరం వచ్చింది. అప్పుడు రాజగురువు వచ్చి వాణ్ణి కలుసుకుని, నాయనా, కొత్త మంత్రి ఎన్నిక అయిపోయింది. నీవు వచ్చినట్లు నాకు ఆలస్యంగా తెలిసింది. ఇప్పటికైనా సమయం మించిపోలేదు. నాతో వస్తే రాజుకు నిన్ను పరిచయం చేస్తాను. నేను చెబితే 2 మంత్రులను తీసుకునేందుకు రాజు వెనకాడడు. ప్రస్తుత పరిస్థితిలో దేశానికి నీ అవసరం ఎంతైనా ఉంది అన్నాడు. సునందుడు అందుకు అంగీకరించినా ముందుగా కొత్త మంత్రిని కలుసుకుని మాట్లాడాలన్నాడు. రాజగురువు వాణ్ణి కొత్త మంత్రి వద్దకు తీసుకువెళ్లాడు. అక్కడ కొత్త మంత్రిని చూసి షాక్ అయ్యాడు. అక్కడ ఉంది తనతో కాటు గురుకులంలో కలిసి చదువుకున్న రమాకాంతుడనే స్నేహితుడున్నాడు. అతన్ని చూడగానే సునానేందుడికి తన గురుకులంలో చదువుతున్నప్పుడు జరిగిన ఒక సంఘటన గుర్తువచ్చింది. ఒకరోజు వితండుడు శిష్యులందర్నీ సమావేశపరిచి, మీలో రమాకాంతుడు ఎందుకు కొరగానివాడని గుర్తించాను. ఇన్నేళ్ల నా శిక్షణ వాడి విషయంలో వృధా అయిందని నాకెంతో బాధగా ఉంది. మీలో ఎవరైనా వాడి బాధ్యతను స్వీకరించి వాడి మెదడులో రవ్వంత జ్ఞానాన్ని ప్రవేశపెట్టినా నాకు సంతోషం. అలా చేసిన వాడికి నా తర్వాత ఈ గురుకులాన్ని నీకే అప్పచెప్తాను అన్నాడు. ఇది వింటూనే రమాకాంతుడు కోపంగా లేచి, నా సాటివారి చేత పాఠాలు చెప్పించుకునేందుకు నేనిక్కడికి రాలేదు. నలుగురి ముందు నా గురువే నన్నిలా అవమానించాక నాకిక్కడ పనేముంది అని వెళ్ళిపోయాడు. అప్పుడు వితండుడు నిట్టూర్చి, రమాకాంతుడికి మంత్రి కావాలన్న కోరిక బలంగా ఉంది. అందువల్ల ఏ విద్య అబ్బలేదు అన్నాడు. వితండుడు ఎందుకు పనికిరానివాడని తీర్మానించిన రమాకాంతుడక్కడ వాడికి కొత్త మంత్రి వేషంలో దర్శనమిచ్చాడు. ఇద్దరూ పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకున్నాక రాజగురువు రమాకాంతుడికి తన మనసులోని మాట చెప్పాడు. అందుకు రమాకాంతుడు ఎంతో సంతోషించి, మనమిద్దరం కలిసి మంత్రులుగా ఒకే రాజు వద్ద పనిచేయడం నా అదృష్టంగా భావిస్తాను అన్నాడు. సునందుడు మాత్రం రమాకాంతుడి భుజం తట్టి, నేను నిన్ను అభినందించాలని వచ్చాను. గురువుగారు గురుకులం బాధ్యత తీసుకుంటే అదే నా గురుదక్షిణ అన్నారు. ఆయన మాట కాదనలేను. నేనిప్పుడు చెండకారణ్యానికి వెళుతున్నాను అని ఇంటికి పోయి తల్లిని వెంట పెట్టుకుని చెండకారణ్యంలోని గురుకులానికి బయలుదేరాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, గురుదక్షిణ కంటే మాతృదక్షిణ ముఖ్యమని రాజ్యానికి తిరిగి వచ్చి మంత్రి కాదలిచిన సునందుడు మనసెందుకు మార్చుకున్నాడు? వీరసేనుడు కొత్త మంత్రిని కావాలనుకున్న సునందుడు మనసెందుకు మార్చుకున్నాడు? వీరసేనుడు కొత్త మంత్రిని ఎన్నుకునే రోజునే తనకు జ్వరం వచ్చి ఇల్లు కదలలేకపోవడం దైవ సంకల్పం అనుకున్నాడా? అలా కాక రమాకాంతుడి వంటి పనికిమాలిన వాడితో కలిసి పనిచేయడం అవమానంగా భావించాడా? అన్నింటినీ మించి అలాంటి అసమర్థుడు మంత్రిగా ఉన్నప్పుడే రాజుకు తనబోటివాడి అవసరం అతి ముఖ్యమని ఎందుకు గ్రహించలేకపోయాడు? వితండుడి వంటి పండితుడి వద్ద శిక్షణ పొందిన సునందుడిలో లోకజ్ఞత, సమయస్ఫూర్తి, లక్ష్యశుద్ధి లోపించడానికి కారణమేమిటి? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, తన విద్యా తెలివితేటలు ఒక రాజుకు పరిమితం చేయకుండా ఎందరికో ఉపయోగపడేలా చేయమని గురువు చెప్పినా వినకుండా సునందుడు ఇంటికి తిరిగి వచ్చాడు. అందుకు కారణం వాడికి తల్లి, రాజగురువుల పట్ల గల భక్తి, గౌరవాలు. అయితే కొత్త రాజు వీరసేనుడు మంత్రిని ఎన్నుకున్న తీరు వాడిని ఆశ్చర్యపరచడమే కాక ఆలోచించేలా చేసింది. వీరసేనుడు అహంకారే కావచ్చు, కానీ తెలివైనవాడు. ఆయన తెలివి తక్కువ వాడైతే మంత్రి తెలివైన వాడైనా తెలివి వృధా. సునందుడు తెలివైనవాడు కాబట్టి తన సలహాలతో రాజుకు సాయపడగలడు. అయితే రాజు తన తెలివి అంతా వెచ్చించి రమాకాంతుడిని మంత్రిగా ఎన్నుకున్నాడు. ఒక తెలివైనవాడు రమాకాంతుడి లాంటి వాణ్ణి మంత్రిగా ఎన్నుకున్నాడంటే అర్థమేమిటి? ఆయన దృష్టిలో మంత్రి పదవికి ఏమాత్రమూ విలువ లేదన్నమాట. అది కేవలం అలంకారప్రాయం మాత్రమే. అలాంటి మంత్రి పదవి కోసం సునందుడు తన విద్యా విజ్ఞానాలను వృధా చేసుకుంటే అది మాతృదక్షిణ అనిపించుకోడు. అందుకే వాటిని గురుదక్షిణగా ఇచ్చి గురుకులాన్ని సమర్థవంతంగా నడిపి తన జీవితాన్ని సార్థకం చేసుకుందామని అనుకున్నాడు. అంతే తప్ప వాడిలో లోకజ్ఞత, సమయస్ఫూర్తి, లక్ష్యశుద్ధి లోపించడం వల్ల కాదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. చిన్నారుల కథల ప్రపంచం, మళ్ళీ కలుద్దాం స్నేహితులు.